పయలెల్లెల పులి బిడ్డ మన అన్న పెమ్మసాని అడగుంటూరు తన అడ్డ మన చంద్రశేఖరు అన్నా పీఠమన్నా విద్యార్థుల భవిత పాఠమన్నా అంచలంచలుగా ప్రపంచాన ఘన కీర్తిని చాటినవో తెలుగు ఖ్యాతిని పెంచినవో నిరుపేదలకు ఉచితంగా వైద్యమునందించిన కృషివలుడు త్యాగానికి చిరునామై నిలిచి ప్రేమను పంచిన సేవకుడు చంద్రబాబు ఆశయనామై సైకిల్ జెండెత్తినడన్నా పయలెల్లెర పులి బిడ్డ మన అన్నా పెమ్మసాని అడగుంటూరు తన అడ్డ మన చంద్రశేఖరు అన్నా పయలెల్లెల పులి బిడ్డ మన తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ గారు అట్లాగే ఈ పత్తిపాడు కాన్స్టిట్యున్సీ గుంటూరు రూరల్ మండలం ఎమ్మెల్యే అభ్యర్థి రామాంజనేయులు గారు వేదిక మీద నాతో సహజంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అన్నదమ్ములు అక్కజలందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఇవాళ 46వ డివిజన్ అట్లాగే గోరంట్ల మండలం గోరంట్ల విలేజ్ పక్కన రెడ్డిపాలెం ఉన్న 46, 47, 48 3 డివిజన్ వచ్చి ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ముఖ్యంగా మనం కూడా మన చూసాం జనరల్ ఎలక్షన్లో కేవలం 6,60,000 మనకి ఓడిపోయాం. ఆ రోజు జనసేన కూడా 20,000 పైన ఓట్లు వచ్చినాయి. ఈరోజు మహిళా ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం రాబోతుంది. చంద్రబాబు గారి నాయకత్వం అట్లాగే జనసేన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో తప్పకుండా మీరందరూ కూడా ఇద్దరు బలపరిచిన అభ్యర్థుల్ని గెలిపించి అఖండ మెజారిటీతో వాళ్ళందరూ కూడా గెలిపించాలని ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు ఇక్కడ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మనందరికీ తెలుసు. ఏదైతే ఉమ్మడి మేనిఫెస్టో జనసేన తెలుగుదేశం కలిసి సూపర్ 6 అనేది ఒక మేనిఫెస్టో ముఖ్యంగా మహిళల పట్ల మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అట్లాగే జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కలిసి ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ చేసిన సంగతి మనకు తెలిసిందే. దాని గురించి వివరించడానికి మన ప్రీతమ నాయకుడు పెమ్మసాని చంద్రశేఖర్ గారి ఇక్కడికి వచ్చి దాని గురించి వివరించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఇక్కడ వచ్చిన ఈ అవకాశం కల్పించిన పెద్దలందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను. చేస్తున్న అరాచకాలకు మన పత్తిపాడు నియోజకవర్గంలో అభ్యర్థి ఎవరో గారు ఇంతవరకు తెలియట్లా. దేనికంటే వాళ్ళు చేసిన అరాచకాలు, దౌర్జన్యాలు, దోపిడీలకి అభ్యర్థులు పారిపోతున్నారు. కావున మీరందరూ రామాంజనేయులు గారిని మంచి మెజార్టీతో గెలిపించి అసెంబ్లీ పంపించి మంత్రిగా చూస్తామని వేసేసి ఈ సభాముఖంగా తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన, జై తెలుగుదేశం, జై బీజేపీ. థ్యాంక్ యూ అండి నాగేశ్వరరావు గారు. అందరికీ నమస్కారం. ఎవరు చెప్పినా జగన్ తిట్టడం నోట్లు వేయమంటాగా నేను చెప్పేది ఇక్కడ పోలింగ్ రోజు 90% దాటేటట్టు చూడండి. తర్వాత ఇక్కడ చూసాం 2 ఏళ్ళ బట్టి 900 అపార్ట్మెంట్లు. ఈ 46 డివిజన్ ఇంకా కొన్ని కవర్ చేయాల్సినవి ఉన్నాయి. బాలాజీ గారు ఇంకా కొన్ని అపార్ట్మెంట్లు కవర్ చేయాలి మీ దాంట్లో. అవి పూర్తి చేద్దాం తొందరగా. నమస్కారం. వేదికలకి పెద్దలందరికీ సభకు ఇచ్చేసిన అందరికీ నమస్కారం. మహిళలు ఇక్కడ ఎంతమంది మన మహిళలు ఉన్నారంటే ఆడవాళ్ళు బాలాజీ గారికి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆత్మీయ సమావేశం. మన ఏదైనా సరే ఇంట్లో ఇబ్బందులు ఏదైనా కూడా మన ఆడవాళ్ళకే బాగా తెలుసు. ఇప్పుడు మన జగనన్న పరిపాలనలో మనం ఏ విధంగా నష్టపోయాము, ఏ విధంగా ఉన్నాము, ఒక పథకాలే కానీ ఏ విషయాలైనా కానీ ఇంటి ఖర్చులే కానీ కరెంటు బిల్లులే కానీ ఏదైనా కూడాను మనమే ఎక్కువ ఇబ్బంది పడుతున్నాం. అందుకని మహిళలందరూ ఆలోచించి మంచిగా సార్ నిర్ణయం తీసుకొని మన అభ్యర్థి అయిన ఎమ్మెల్యే గారిని ఎంపీ గారిని గెలిపించాలని చెప్పని కోరుకుంటున్నాను. జై జనసేన. డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అంటున్నారు. నేను ఒకే ఎగ్జాంపుల్ చెప్తా. అమరావతి రాజధాని మన
నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలే. చంద్రన్న ఒక్క రూపాయి కూడా మన మీద తీసుకోలే, మన మీద పన్నులు వేయలే, మన నుంచి డబ్బులు వసూలు చేయలే. కేవలం ప్రభుత్వం యొక్క ఖర్చు 30 రూపాయలు. ఎందుకో తెలుసా? ఒక కొబ్బరికాయ కొన్నాడు, మోడీ చేతిలో పెట్టాడు, కొట్టయ్య మోడీ అన్నాడు, ఆయన కొట్టాడు. కొట్టిన మరుక్షణమే 30 లక్షల రూపాయల భూమి 3 కోట్లకు పోయింది. అంటే ఒక కొబ్బరికాయతో టెంకాయ కొడితే 30 లక్షల భూమి 3 కోట్లకు వెళ్ళిందంటే అది చంద్రన్న సంపద సృష్టి. ఇది మనం చెప్పేది కాదు, ప్రపంచానికే తెలుసు. ఇక్కడే కాదు, కియా మోటార్ అనంతపూర్లో అక్కడ భూములు ఎవరు కొనేవాడేది. 10 ఎకరాలు 20 ఎకరాల ఆసామి పిల్లలు పెళ్లిళ్ళు కావాలంటే కష్టంగా ఉండేది. నేను కూడా అక్కడ సబ్ కలెక్టర్గా చేశాను. అలాంటి పరిస్థితుల్లో బ్యాంకుకి వెళ్ళి ఒక 20,000 నా 10 ఎకరాలు భూమి పెట్టుకోవాలంటే ఎవరిచ్చేవాడు కాదు. అలాంటిది కియా మోటార్ పెట్టాడు. పైసా ఖర్చు పెట్టిన చంద్రన్న ప్రజల నుంచి కియా మోటార్ పెడితే 40,000 రూపాయల ఎకరా భూమి 40 లక్షలు అయింది. అదే మా సంపద సృష్టించడం అంటే. చంద్రన్న పేరు చెప్తే ఇండస్ట్రీలు వస్తాయి, చంద్రన్న పేరు చెప్తే ఉద్యోగాలు వస్తాయి, చంద్రన్న పేరు చెప్తే అన్ని ఏది సిమెంట్ రోడ్లు కానీ మంచి నీళ్లు కానీ ఇంకా ఏదైనా ఆయన వల్ల జరుగుతుంది. నేను ఒకటే చెప్తున్నా, ఈ 5 ఏళ్లలో ఎవరైనా ఒక సిమెంట్ రోడ్డు వేశారా? సరే, మనం అందరూ కూడా చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ని, బీజేపీ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఎన్నుకుందామని మనం చేసుకుంటూ మీ అందరికీ మంచి జరగాలని భగవంతుని ప్రార్థిస్తూ ఈ చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి తమ్ముడు బాలాజీని నేను అభినందిస్తూ ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ అందరి బిడ్డగా, మీ అందరి అన్నగా, తమ్ముడుగా 2 చేతులతో నమస్కరించి మీ ప్రార్థన చేస్తున్న మీ అమూల్యమైనటువంటి ఓటును 2 సైకిల్ గుర్తుగా వేయాలి. ఇక్కడ 1 మీ ఎమ్మెల్యే అభ్యర్థి రామాంజనేయులైన నాకు, 2 ఎంపీ అభ్యర్థి డాక్టర్ బ్రహ్మసాని చంద్రశేఖర్ అనేటువంటి ఒక మేధావికి, ఒక విజ్ఞానికి మనల్ని బాగు చేయాలని కంకణం కట్టుకొని అమెరికాలో విలాసవంతమైనటువంటి జీవితాన్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మహిళల్ని నేను చాలా కాలం చూస్తున్నాను, కానీ మీటింగ్ కంటే ఎప్పుడు కూడా కనిపించలే, కానీ ఇప్పుడు చాలా మంది కనిపిస్తా ఉన్నారు. అంటే మహిళల్లో ఈ ప్రభుత్వం మీద కోపం ఎంత ఉందో ఇప్పుడు అర్థం అవుతాం. అంటే మహిళలందరూ కూడా కంకణం కట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపించడం కోసం. ఎందుకంటే ఆ ప్రాంతంలో కానీ ఈ ప్రాంతం అంతా తెలుసు వారే ఎప్పుడు కూడా మీటింగ్కి నేను రాగానే ఓట్లు వేస్తాను, తప్పనిసరి ఓట్లు వేస్తాను. 94, 90, 89 ఎలక్షన్స్ నేను చూస్తా ఉన్నాను ఏరియాలో. సరే, ఏరియాకి గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు 3,000 కాండిడేట్స్ చూసాం సార్. ఇప్పుడు 33,000, 34,000 ఉన్నాయి ఓట్లు ఈ యొక్క ఏరియా. అంటే ఒక గ్రామ పంచాయతీ ఒక 3 కార్పొరేటర్లుగా ఈ రోజున విభజించబడింది. అప్పటి నుంచి చూస్తా ఉన్నా కానీ ఎప్పుడు కూడా మహిళలు ఇంత భారీగా అంటే బాగా కోపంగా ఉన్నారు అందరూ. ఎట్లయినా సరే ఈ జగన్మోహన్ రెడ్డి నలిపేయాలి, ఇంటికి పంపించేయాలి. దానికోసమే ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి తోడుగా పవన్ కళ్యాణ్ గారు రావడం, ప్రత్యేకంగా మన ప్రాంత అభివృద్ధి పుట్టుబట్టడం అనేది మనం అందరూ కళ చూస్తా ఉన్నాం. ఎప్పుడో చెప్పుకునే వాళ్ళం ఆ ప్రాంతంలో ఒక్కసారిగా బాగా ఎక్కడో పెరిగిన వాళ్ళు కింద దిగారిపోయారంట. గత 5 సంవత్సరాల్లో అమరావతి ఏర్పాటు చేసిన తర్వాత ఈ ఏరియా ప్రాంతం మొత్తం కూడా చాలా మంది దూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ఇల్లు కట్టుకున్నారు. అద్దె కోసం ఇల్లు దొరికేది కాదు, కానీ మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఉన్న ఇళ్ళన్నీ ఖాళీ అయిపోయి మళ్ళా పాపం పల్లెటూరు నుంచి పిల్లలను చదువుకుంటున్నాడు. ఇక్కడికి వచ్చిన మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు ఆర్థిక భారం పోయలేక. కాబట్టి మన అందరం కూడా ఒకటే ఆలోచించాలి. ఇప్పుడు స్థానికంగా మన స్థితిగతులు బాగుపడాలంటే, ఆర్థికంగా మన కుటుంబాలు ముందుకెళ్లాలంటే ఈ రోజున జనసేన, టీడీపీ, బీజేపీతో ఉన్నటువంటి ప్రభుత్వం రావాలి. తప్పనిసరిగా మన కలెక్టర్ రామాంజనేయులు గారు చెప్పినట్టుగా ప్రతి ఒక్కరూ కూడా మీ ప్రాంతాల్లో ఈ ప్రచారం చేయాలి. జగన్మోహన్ రెడ్డి ఎందుకు వద్దు, ఈ 3 పార్టీలతో కలిసి ప్రభుత్వం ఎందుకు రావాలనేది మీరందరూ వివరించాలి. మన ప్రభుత్వం రావడానికి అందరూ
మీ కృషి కావాలని చెప్పి తెలియదు. ఒకసారి కూర్చోండి బాబు, కూర్చోబెట్టడం మా కూర్చోండి. 2 నిమిషాలు మన డాక్టర్ మాట్లాడు, కూర్చోండి. మగాళ్ళు కొంచెం మీరు గ్యాప్ ఇస్తే వాళ్ళు కొంచెం గారాడుతూ ఉంటారు. అక్కడ వాళ్ళకి గారు రావడం కొద్దిగా తెలుస్తారు, మీరు కొంచెం వెనకాలి. కాబట్టి సోదరుడు బాలాజీ గారు కానివ్వండి, పద్మావతి గారు కానివ్వండి, పక్కన ఉన్నటువంటి రెడ్డిపాలెం సంబంధించి కూడా మన నగరాలను లింక్ ఉంటుంది. ఆ ఏరియాలో ఉన్నటువంటి పేద వర్గాల వారు కానివ్వండి, అందరూ కూడా రాబోయే ఎన్నికల్లో తప్పనిసరి ఈ కూటమిని బలపరిచి రామాంజనేయ గారిని, డాక్టర్ చంద్రశేఖర్ గారికి మన ప్రాంతం నుంచే అత్యధిక మెజార్టీ వచ్చే విధంగా అందరూ కృషి చేయాలని, తప్పనిసరిగా మనం గెలిపించుకుంటున్న మన ప్రాంత అభివృద్ధికి ఈ ప్రభుత్వం కృషి చేస్తుందని, డాక్టర్ గారు కానివ్వండి, కలెక్టర్ గారు కానివ్వండి, తప్పనిసరిగా మనకి అభివృద్ధి కోసం సహాయ సహకారాలు అందిస్తారని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి నమస్కారాలు తెలియజేసుకుంటూ తెలియజేస్తున్నాను. మీ అందరినీ చూస్తూ ఉంటే ఒక ప్రజా విస్ఫోటనం కనిపిస్తా ఉంది. ఒక అవినీతికి, అరాచకానికి, అన్యాయానికి, దౌర్జన్యానికి, దుర్మార్గానికి ప్యాంటు షర్టు వేస్తే ఆ వ్యక్తే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తా ఉన్నాను నేను. ఎందుకు అంటే ఈయన ఒక పచ్చి మోసకారి. ఎలక్షన్ ముందు ఊరూరు తిరుగుతూ ఏం చెప్పారు? అక్క చెల్లెలకి మీ కన్నీళ్లు తుడవటానికి సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్పారా లేదా అని అడుగుతా ఉన్నాను. చెప్పి ఉన్నాయి కనీసం ఉన్నట్టు ఉంచకుండా కొన్ని వందల కొత్త బ్రాండ్ల మద్యాన్ని ఒక పిచ్చి మందును తీసుకొచ్చి పేద ప్రజల రక్తాన్ని తాగారు అని నేను తెలియజేసుకుంటా ఉన్నాను. 60 రూపాయలు ఉండేటువంటి మందుని 200 రూపాయలు చేశారు. ఇది కొంతమంది మందు తాగేటువంటి వ్యక్తుల బలహీనతని ఆసరాగా చేసుకొని డబ్బు ఇచ్చినట్టే ఇచ్చి సాయంత్రం పూట ఈ డబ్బంతా మళ్ళీ వెనక్కి తీసుకెళ్తున్నారు. తీసుకువెళ్లే వాటిలో 70% కమిషన్ తో జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి వెళ్తుంది ఈ డబ్బు అని మీ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా 2014, 2019 మధ్య చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ ఎన్నో కొత్త కంపెనీలు తీసుకొస్తూ అమరావతి రాజధానిలో కొత్త యూనివర్సిటీలు పెడుతూ ఒక ప్రగతి బాటలో ముందుకు తీసుకువెళ్తే రాష్ట్ర ఆదాయం విపరీతంగా పెరిగింది. 2014లో ఉన్నటువంటి ఆదాయం కంటే 2019లో రాష్ట్ర బడ్జెట్ డబుల్ అయింది. అయితే ఆ డబ్బుతోటి రాష్ట్రంలో ప్రతి కాలనీల్లో సిమెంట్ రోడ్లు వేసి ప్రతి ఒక్కరికి సమసమాజ న్యాయం ఉండే విధంగా సంక్షేమ పథకాలు అందించారు. మరి 2019 వచ్చిన తర్వాత ఆ డబ్బు చూసి జగన్మోహన్ రెడ్డి గారు ఇళ్ల పథకాలు అనేటువంటి ఒక ప్లాన్ చేశారు. ప్రతి ఇంటికి 1 సెంటు భూమి అన్నారు. కానీ పేదవాళ్ళ పాపం నిజమే అనుకుంటున్నారు. కానీ ఇందులో దాగి ఉన్న అరాచకం మీరు గుర్తుపెట్టుకోవాలి. గ్రామాలలో 10-20 లక్షల రూపాయలు విలువ చేసేటువంటి భూముల్ని 40-50 లక్షల రూపాయలు పెట్టి, అంటే 3 నుంచి 4 రెట్లు ఎక్కువ పెట్టి కొని ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మొత్తం చంద్రబాబు నాయుడు గారు సంపాదించినటువంటి సంపదని వాళ్ళ సొంత జేబుల్లో దోచుకున్నారు అని మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. 10 లక్షల భూమి నుంచి 1 సెంటు వస్తే అదే 20 లక్షల భూమి కనుక కొనకపోయి ఉంటే ప్రతి పేదవాడికి 2 నుంచి 3 సెంట్ల భూమి తెలుగుదేశం పార్టీ ఉంటే ఈ గత 5 సంవత్సరాల్లో ఇచ్చేవాళ్ళు అని మీ అందరికీ మేము తెలియజేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా 2014-19 నుంచి ఒక్కసారైనా 1 రూపాయి అయినా కరెంటు బిల్లు పెంచారా అని అడుగుతా ఉన్నాను. మరి లాస్ట్ 5 సంవత్సరాల్లో చూస్తే ఎన్నిసార్లు కరెంటు బిల్లు పెంచారో మీరు అర్థం చేసుకోవాలి. ఇచ్చినట్టే ఇచ్చి మొత్తం తీసుకుంటున్నారు. చివరికి పేదవాడికి మిగిలింది ఏంటి అంటే కేవలం వీళ్ళు చెప్పేటువంటి కట్టు కథ తప్పి నిజమైన అభివృద్ధి ఎవరికి కలవలేదు అని నేను చెప్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు పిల్లలు చూసుకుంటే వాళ్ళని గంజాయికి బానిసలుగా చేస్తా ఉన్నారు. ఇలాంటి ఎన్నో అరాచకాలు, నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం సంవత్సరానికి 5%, అంటే 5 సంవత్సరాల్లో పెరగాల్సినటువంటి వస్తువుల ధరలు 25% అయితే ఈ రోజు ఎంత పెరిగాయో మీరు అందరూ అర్థం చేసుకోవాలి. 100% పెరిగింది, 200% పెరిగింది. పెట్రోల్, డీజిల్ ధరలు పక్క రాష్ట్రం, మా రాష్ట్రంలో తక్కువగా ఉన్నాయి అనేటువంటి బోర్డులు
కాబట్టి మీరందరూ అర్థం చేసుకోండి. ప్రతి ఒక్కరు ఇంటింటికి తిరిగి ఇందులో మీరు ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు అవి ఎక్కువ రోజులు వాళ్ళు ఇవ్వలేరు. ఎందుకంటే రాష్ట్రం అంతా అప్పులతో కూడుకొని ఉంది, రాష్ట్ర బడ్జెట్ తగ్గిపోతా ఉంది. కాబట్టి తెలుగుదేశం పార్టీ వచ్చిన వెంటనే అభివృద్ధి పనులకు వెళ్తుంది, ఆదాయం పెరుగుతుంది, సంక్షేమ పథకాలు ఇప్పుడు వారు చెప్పినట్టుగా భవిష్యత్తులో ఇంకా ఎక్కువ ఇచ్చే విధంగా చేస్తూ ఏ ఒక్కరికి